హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీగా చేసుకుందాము గోధుమ పిండితో. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ తురుమును వేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా మనం పిండి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1/4 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా ఉంది, మరి కొద్దిగా వాటర్ వేసుకొని దోసల పిండిలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మగ్గించుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మరి జారుగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక పాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. వేడయ్యాక 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇలా క్లాత్తోని పాన్ మొత్తం తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని దోశలాగా వేసుకోవాలి. మరి పలచగా వేయొద్దు, అలా మందంగా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయింది, రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగిలినవి కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 100% ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.